మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటన్నా అర్జెంట్గా రమ్మన్నా? ఏమీ లేదు సత్య, రేపు మన వాళ్ళందరినీ ఒకసారి స్టేషన్కి వచ్చి కలవమన్నాడంట సిఐ. ఎందుకు అర్థం కావడం లేదు. ఏముంది, మనోళ్ళందరినీ బెదిరించొచ్చు, ప్రలోభ పెట్టచ్చు, లేదంటే లేనిపోని కేసులు పెడతామని వాళ్ళు చెప్పమన్నట్టుగా సాక్ష్యం చెప్పించుకుంటారేమో. నిజమే సత్య, చట్టం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలరు. ఆ సిఐ స్టేషన్కి పిలిచి మేం చెప్పినట్టు చెప్పండి బెదిరించి, లేదంటే జైల్లో వేస్తాను అన్నాడనుకో, వాడు చెప్పినట్టు చేస్తారా? అన్నా అసలు అలా చేయమనా? చేయం. అందరూ అదే మాట మీద ఉండండి. అలాగేనా అన్నా? ఆ సిఐ వీళ్లను కేసులో ఇరికించడానికి, వీళ్ల మీద ఏమన్నా పాత కేసులు ఉన్నా చాలు వీళ్ళని మూసేయడానికి. రేయ్, మీ మీద ఇంతకు ముందు ఏ కేసులు లేవు కదా? లేవన్నా. లేవనా? ఎలా ఉంటాయి సత్య? వాళ్ళు మన మనుషులు, ఎందుకు మిస్టేక్ చేస్తారు? రేయ్, కరెక్ట్గా ఆలోచించి చెప్పండిరా, మీ మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా? లేవన్నా. రేయ్, నీ మీద ఉన్నట్టుంది. నా మీదేనా? ఏ కేసులు లేవన్నా? ఉన్నాయి, నీ మీద కేసుంది, బాగా ఆలోచించు. అమ్మతోడనా? ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో నా పేరు ఎక్కలేదు. నిజం సత్యనా? చరా, 6 నెలల క్రితం ఒక వైన్ షాప్లో ఒకడిని బీర్ బాటిల్తో తల పగల కొట్టావు. వాడు కేసు పెట్టాడు, మర్చిపోయావా? అది అప్పుడే అన్న పిలిపించి కాంప్రమైజ్ చేశాడు. ఇలాంటివేమన్నా ఉంటే గుర్తు పెట్టుకోండి. కాంప్రమైజ్ అయినా కూడా వాణ్ణి మళ్ళీ పిలిపించి మమ్మల్ని బెదిరించి కాంప్రమైజ్ చేశారని మళ్ళీ కేసు పెట్టినా పెట్టించొచ్చు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగేనా? అలాగే అన్న. సిఐ ఏం అడిగినా ఏం చెప్పినా అయ్యగారు మాకు దేవుడు లాంటోడు, అయ్యగారు మాకు ఎలాంటి పనులు చెప్పరు, ఇదే చెప్పాలి. అలాగేనా? వాడు తెలివిగలవాడు. మీ మీద మీకే ఒకడు చెప్పాడని, ఇంకొకడికి ఇంకోటి చెప్పాడని, మరొకడికి వీడు చెప్పాడని లేనిపోనివన్నీ చెప్తుంటాడు. మీరు వాడి మాటలు నమ్మద్దు, ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. నిజమే సత్య, ఈ విధవల వెనక మనం ఉండాలి. సత్య చెప్పినట్టు చేయండి. ఏదైనా తేడా వచ్చిందంటే నరికి పారేస్తాను. సత్య అన్నా, వాడేదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నాడు సత్య. మంజుకి ఏదో జ్వరం అన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి తను చూసుకో. సరే అన్నా. సత్య చెప్పింది చెప్పినట్టు జరగాలి, సరేనా? సరే అన్నా. మనీ, మంజుకి జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారా? ఆవిడ పొద్దున పొయ్యి మీద పాలు పెట్టి నీరసంగా ఉన్నట్టు నటించింది. ఏంటి, ఆ టాబ్లెట్స్ తీసుకొస్తే నీకు జ్వరం వచ్చిందని మేము అర్థం చేసుకోవాలా? నీకు జ్వరం వచ్చినట్టు తెలియాలని చేతిలో టాబ్లెట్స్ ప్రదర్శిస్తున్నావా? బాలే డ్రామాలు. కాదత్తయ్య గారు, ఇవి మామయ్య గారి టాబ్లెట్స్, మీ టాబ్లెట్స్. మీరు మామయ్య గారు నైట్ వేసుకునే టాబ్లెట్స్ మీరు వేసుకుంటారని తీసుకొచ్చాను. ఇటువు, వేసుకుంటాను.